ఈ నీ శక్తే, ఈ నీ జ్ఞానమే, ఈ నీ ప్రేమే, ఈ నీ మనసే అన్ని అనాగరిక కల్పిత దేవుళ్ళ ప్రచారాలకు విరుగుడు. దేవుని రూపంలో ఉన్న మనిషి ఏ మతంలో ఉన్నా, ఏ బోధలు విన్నా, ఏ ఛాందస శాసనాలు మెడకు తగిలించుకున్నా, ఏ చెట్టుకు పుట్టకు ఫోటోకు దండం పెట్టినా, నీలోని దైవరూపే, నీ జ్ఞానమే నిన్ను నడుపుతుంది. నీ ప్రేమే నీ చుట్టూ ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడుస్తుంది. నీ మనసే మానవ జాతిని ఆశీర్వదిస్తుంది. కాబట్టి నీకున్న 100 దేవుళ్ళ ఉపదేశాల కన్నా, ఆజ్ఞల కన్నా నిన్ను నువ్వు మహోన్నత దైవ రూపంలో నడుపుతున్నావు. అంటే మతం పాత్ర కన్నా మనసు పాత్రే మిన్నా. మీరనొచ్చు, నన్ను నేను నమ్ముకుంటే ఈ 70-80 ఏళ్ళు భూమి మీద పర్వాలేదు గాని దేవుణ్ణి నమ్ముకుంటే చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అని. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుంటే ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకుంటే అంటే 400 మతాలు, వేల చీలికలు, వందలాది దేవుళ్ళు, వీళ్ళల్లో స్వర్గంలో ఉండే దేవుడు, స్వర్గాన్ని నీకిచ్చే దేవుడు ఎవరో ఒకరేగా. లేదు ప్రతి దేవుడికి ఒక స్వర్గం ఉందంటారా? అబ్బెబ్బే అనరు, అన్నే అనరు. ఎందుకంటే బాబు నువ్వెన్ని చెప్పు, మా దేవుడికి మాత్రమే స్వర్గం ఉంది, మా దేవుడు మాత్రమే మాకు స్వర్గాన్ని ఇయ్యగలుగుతాడు అంటాడు ప్రతి ఒక్కడు. కాబట్టి 400 మతాలు, వేలాది డినామినేషన్లు, వందలాది దేవుళ్ళు, ఎవడికి వాడు సొంత ఫ్లాట్ కొన్నట్టు స్వర్గాన్ని సృష్టించుకుంటూ పోతే ఎలా అంటే మళ్ళీ మొదటికొచ్చాం. పాడిందే పాటరా. సరే, నా దేవుడు చెట్టు, నా దేవుడు పుట్ట, నా దేవుడు రాయి అనే విషయాన్ని కాకుండా నీ దేవుణ్ణి నేనే నీ దేవుణ్ణి, ఇది నా పేరు అనే దేవుళ్ళ గురించి వెతుకుదాం. ఇంకా అలాంటి దేవుడు ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు ఎంతమందికి తెలుసో అవగాహన చేసుకుందాం. మనకు లభించిన ఆధారాలతో మానవ చరిత్ర 6000 సంవత్సరాలు. ఈ కాలం పొడవునా నేను దేవుణ్ణి అన్న దేవుడు బైబిలులోని యెహోవా. సరే, ఈ దేవుడు కూడా ఎంతమందికి తెలుసో చూద్దాం. ఆదాముకు యెహోవా అత్యంత ఆప్తుడు. ఆదాము నుండి నోవహు జలప్రళయం వరకు యెహోవా ఎంతమందికి తెలుసు? ఆదాము పండు తిన్న నాటి నుండి నోవహు వరకు 1656 సంవత్సరాలు. నోవహు జలప్రళయం రోజున భూమి మీద దాదాపు 75 కోట్ల మంది ఉంటారని అంచనా. మరి 75 కోట్ల మందిని యెహోవా జల సమాధి చేశాడంటే వీళ్లకు యెహోవా తెలియదు అంటే కేవలం 8 మందికి మాత్రమే తెలుసు అంటే ఈ 75 కోట్ల మంది పరిస్థితి ఏమిటి? వీళ్ళు చనిపోయి తిరిగి లేచి స్వర్గానికి వెళతారా? వెళ్ళరు కాక వెళ్ళరు. ఇంకా ఆదాము నుండి యేసు వరకు 3974 సంవత్సరాలు. 100 కోట్ల మంది పుట్టి చచ్చుంటారుగా. వీళ్లలో యెహోవా ఎంతమందికి తెలుసు? 100,000 మందికేగా. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సింపుల్గా మరణించటమేగా. ఇక యేసుక్రీస్తు నుండి 2000 సంవత్సరాల నేటికి అంటే నేటి వరకు ఎన్ని 100 కోట్లు, 100 కోట్ల మంది పుట్టారు కదా. వీళ్లలో యెహోవా ఎంతమందికి తెలుసు? 1550వ సంవత్సరం దాకా బైబిల్ ఉందని కూడా 90% మందికి తెలియదే. అంటే యెహోవా దేవుడని కూడా తెలియదే. 1550 తర్వాతే కదా బైబిల్ అనువాదం చేయబడింది. అయితే ఇక్కడ మరొక చిక్కొచ్చింది. ఆదాము నుండి యేసు దాకా ఒక లెక్క, యేసు నుండి నేటి దాకా ఒక లెక్క. ఆదాము నుండి యేసు దాకా చనిపోయి తిరిగి లేస్తారని ఎవ్వరూ చెప్పలా. మరి యెహోవా దేవుడని తెలిసిన యేసు వంశావళి ప్రవక్తలకు కూడా రక్షకుడొస్తాడు అని తెలుసు తప్పితే వాళ్ళు చనిపోయి తిరిగి లేచే ప్రస్తావన లేనేలేదు. అయితే బైబిల్లో దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఇంకా 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది చొప్పున స్వర్గానికి వెళతారని ఉంది. అంటే మొత్తం 144,000 మంది మాత్రమే. సరే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత లెక్క వేరు. యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య సత్యము. యోహాను 11:25 పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. సో యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించిన వాళ్ళు
చనిపోయి యేసులాగా తిరిగి లేచి కలకాలం ఉంటారు. అబ్బబ్బా, మనం ఎంత అదృష్టవంతులం అనుకుంటున్నారా? కొంచెం ఆగండి. నేటి క్రైస్తవులు యేసే దేవుడని నమ్ముతారు. అలా నమ్మటానికి బలమైన కారణం కూడా ఉంటుంది. అది యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఇంకా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. గమనించండి, ఇక్కడ దేవుడు, వాక్యం దేవుడు ఇద్దరున్నారు. క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. ఈ భాషలో వాక్యం దేవుడిని 2 రకాలుగా రాయబడి ఉంది. యెహోవాకు ది గాడ్ కు టాన్ థియాన్ అని, వాక్యం దేవుడు యేసుకు థియోస్ ఒక దేవుడు అని వ్రాయబడి ఉంది. ఇంకా యెహోవాయే యేసులాగా భూమి మీదకొచ్చాడని కూడా నమ్ముతారు. ఇంకా యెహోవా యేసు ఇద్దరూ ఒకటే, ఏకమై ఉన్నారంటారు. దానికి కారణం యోహాను 10:30 నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యోహాను 10:38 తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు. అయితే ఈ ఏకత్వం ఏమిటో యేసువారి మాటల్లో చూడండి. యోహాను 17:21 తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని.